హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు మరియు తల్లులకు సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. తల్లికి వందనం పథకానికి సంబంధించి అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులనేవి 16, 17, 18వ తేదీలో విడుదల చేస్తున్నట్లు రీసెంట్గా మంత్రి నారా లోకేష్ గారు అయితే ఒక సమావేశంలో అయితే తెలియజేయడం జరిగిందండి. కాకపోతే ఈ నిధులనేవి మరొకసారి వాయిదా పడినట్లు మనకి అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. ఈరోజు పత్రికా ముఖంగా అయితే ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. 22న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది జరగబోతున్నట్లయితే సమాచారం అండి. రీసెంట్గా చూసుకున్నట్లయితే 17వ తేదీన జరుగుతున్నట్లు మనకి సమాచారం అయితే రావడం జరిగింది. ఆ రోజునే తల్లికి వందన పథకానికి సంబంధించి నిధులనేవి కూడా విడుదల చేస్తామని మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగింది. సో కాకపోతే ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ అనేది 22కు వాయిదా పడింది కాబట్టి తల్లికి వందన పథకం నిధులనేవి కూడా వాయిదా పడినట్లయితే సమాచారం అండి. మరి ఈ తల్లికి వందన పథకానికి సంబంధించి నిధులనేవి ఎప్పుడు విడుదలయ్యేందుకు అవకాశం ఉంటుంది, అదేవిధంగా ఫైనల్ లిస్ట్ ఎప్పుడు విడుదలవుతుంది, అర్హుల జాబితాను ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి నారా లోకేష్ గారు అయితే రీసెంట్గా ఒక ప్రకటన అయితే చేయడం జరిగిందండి. 16, 17, 18వ తేదీల్లో తల్లికి వందనం పథకానికి సంబంధించి 13,000 రూపాయలు డైరెక్ట్గా తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగింది. సో కాకపోతే ఈ పథకానికి సంబంధించి నిధులు విడుదల అనేది మరొకసారి వాయిదా పడినట్లయితే సమాచారం అండి. ఈరోజు పత్రికా ముఖంగా అయితే ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆ సమాచారాన్ని అయితే నేను మీకు తెలియజేస్తాను. ప్రభుత్వ స్కూళ్ళల్లో ఈ నెల 16, 17, 18వ తేదీల్లో నిర్వహించాల్సిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ వాయిదా పడినట్లయితే తెలుస్తోంది. దీంతో ఆ రోజుల్లో విడుదల చేయాల్సిన తల్లికి వందనం నిధులు రిలీజ్ డేట్ కూడా మారినట్లయితే సమాచారం అండి. మెగా పీటీఎంతో సంబంధం లేకుండా మరో తేదీన విద్యార్థుల తల్లుల అకౌంట్లో 13,000 చొప్పున జమ చేసే అవకాశం ఉందని అధికారిక వర్గాలు అయితే చెప్తున్నారు. దీనిపై సోమవారం క్లారిటీ వచ్చేందుకు అవకాశం ఉందని మనకి తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. సో ఓకేనా. సో ఈ విధంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులు అనేవి మరొకసారి వాయిదా పడినట్లయితే సమాచారం అండి. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రుల భాగస్వామాన్ని మరింత బలోపేతం చేయడానికి నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ తేదీని విద్యాశాఖ మార్చింది. ఈ నెల 17న జరగాల్సిన కార్యక్రమాన్ని జూలై 22కు వాయిదా వేసినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా. సో ఇలా మెగా పేరెంట్స్ మీటింగ్ అనేది వాయిదా పడడంతో తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులు అనేవి కూడా వాయిదా పడినట్లయితే సమాచారం అండి. 17వ తేదీన విడుదల కావాల్సిన తల్లికి వందనం పథకానికి సంబంధించి 13,000 రూపాయల నగదు అనేది మరొకసారి వాయిదా పడి 22వ తేదీన విడుదల కాబోతున్నట్లయితే సమాచారం అండి. ఆ రోజు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉంటుంది కాబట్టి అదే రోజున తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులు అనేవి తల్లుల ఖాతాల్లో జమ చేసేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో లేదంటే మెగా పేరెంట్స్ మీటింగ్తో సంబంధం లేకుండా ఈ నిధులు విడుదల చేసే పని అయితే అధికారికంగా సోమవారం రోజు ప్రకటన వచ్చేందుకు అవకాశం కూడా ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. తల్లులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఈ పథకానికి సంబంధించి నిధులు అనేవి మరొకసారి వాయిదా పడినట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హుల జాబితా సిద్ధం చేయాలని అధికారులను ప్రభుత్వం అయితే ఆదేశించినట్లయితే సమాచారం అండి. రాష్ట్రంలో తల్లికి వందనం పథకం అమలుకు సంబంధించి అర్హులైన లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశించింది. ఈ పథకం కింద అర్హత సాధించిన ప్రతి విద్యార్థికి 15,000 చొప్పున ఆర్థిక సహాయం అందనుంది. ఇందులో 13,000 రూపాయలు నేరుగా తల్లి యొక్క బ్యాంక్ ఖాతాల్లో ఏపీ ప్రభుత్వం అయితే జమ చేయనుగా మిగిలిన 2,000 రూపాయలను పాఠశాల నిర్వహణ నిధి కింద కేటాయించినట్లయితే సమాచారం అండి. ఈ 2,000 రూపాయలు మాత్రం డైరెక్ట్గా స్కూళ్ళకైతే ఖాతాలో జమ కావడం జరుగుతుంది. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ నిధులు మీ బ్యాంక్ ఖాతాలో జమ కావాలంటే ఖచ్చితంగా మీరు ఈ పనులు చేస్తేనే మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి 13,000 రూపాయలు జమ అవుతాయంటే సమాచారం అండి. అవి ఏంటంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ చేయడం తప్పనిసరి. సో ఆధార్ లింక్ అయి ఉంటేనే మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి డైరెక్ట్గా డీబీటీ రూపంలో ఈ నిధులు విడుదల చేసినప్పుడు బ్యాంక్ ఖాతాల్లో అయితే జమ అవుతాయి. అదేవిధంగా ఈకేవైసీ అనేది కూడా పూర్తి చేసుకొని ఉండాలంటే సమాచారం అండి. ఈకేవైసీ పూర్తి చేసుకొని ఉంటేనే నిధులు అనేవి జమ అవుతాయి. అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ యాక్టివ్లో ఉండాలి. ఎన్పిసిఐ ఇన్యాక్టివ్లో కనుక ఉన్నట్లయితే మీకు ఈ నిధులు అనేవి రావండి. సో కాబట్టి
మీకు ఎన్‌పీసీ అనేది యాక్టివ్‌లో ఉందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఒకవేళ యాక్టివ్‌లో లేకుండా గనుక ఉన్నట్లయితే మీ పరిధిలో ఉన్నటువంటి గ్రామ వార్డ్ సచివాలయం లేదా బ్యాంకులకు వెళ్లి ఎన్‌పీఎస్ అనేది యాక్టివ్ చేసుకోండి. సో, ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో, ఈ విధంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. 16, 17, 18వ తేదీల్లో విడుదల కావాల్సిన ఈ తల్లికి వందనం నిధులు మరొకసారి వాయిదా పడి 22వ తేదీన విడుదల కాబోతున్నట్లయితే సమాచారం అండి. ఫైనల్ లిస్ట్‌కి సంబంధించి అదేవిధంగా విడుదల తేదీకి సంబంధించి సోమవారం రోజు ప్రభుత్వం అయితే క్లారిటీ ఇచ్చేందుకు అవకాశం ఉందని మనకి ఈ సమాచారం అయితే రావడం జరిగింది. సో, ఓకేనా. అదేవిధంగా ఒకవేళ ఫైనల్ లిస్ట్ కనుక విడుదల చేసినట్లయితే మీరు మీ మొబైల్‌లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేటువంటి సమాచారాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను. మీరు తల్లికి వందనం పథకానికి సంబంధించి స్టేటస్ తెలుసుకోవాలనుకుంటే మీరు ముందుగా మీ యొక్క క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఎన్‌బీఎం అప్లికేషన్ స్టేటస్ అని గనుక టైప్ చేసినట్లయితే మీకు ఈ రకమైన వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. ఇందులోకి వచ్చిన తర్వాత ముందుగా స్కీమ్ దగ్గర తల్లికి వందనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇయర్ దగ్గర 2026, 27 అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెర్చ్ బై దగ్గర మీరు ఎవరి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇచ్చి ఉంటారో వారి యొక్క పేరు అనేది మదర్ అంటే మదరు లేదా ఫాదర్, గార్డియన్, చైల్డ్ ఎవరిదైతే ఇచ్చి ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ అయితే అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆధార్ నెంబర్, సో మీ తల్లి యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చుంటే తల్లి యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ లేదా ఫాదర్ది ఇచ్చుంటే ఫాదర్ది ఎవరైతే ఇచ్చుంటారో ఆధార్ కార్డ్ నెంబర్, సో అది అక్కడ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద కనుక క్లిక్ చేసినట్లయితే మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ చేసుకొని ఉంటారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుందండి. సో ఈ విధంగా మీరు తల్లికి వందనం పథకానికి సంబంధించి మీరు స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు. సో ఓకేనా. సో ఇదేనండి ఇవాళ ఇన్ఫర్మేషన్ అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి వచ్చిన అప్డేట్ అయితే. సో ఈ విధంగా తల్లికి వందనం పథకం అనేది మరొకసారి వాయిదా పడినట్లయితే సమాచారం 22వ తేదీ మరొకసారి నిధులనేవి విడుదల చేసేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. దీనిపై అధికారికంగా సోమవారం రోజైతే ప్రకటన రావడం జరుగుతుంది. అవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ కూడా మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.